నమస్కారం. చట్టాలు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు వాటిని రాసినప్పుడు అందులో ఉన్న ప్రతి పదానికి ఒకటే అర్థముంటుందా? రండి, ఈరోజు మనం చట్టాలని అర్థం చేసుకునే ఈ ఆసక్తికరమైన ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దాం. న్యాయస్థానాలు చట్టాలను ఎలా చదువుతాయో తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి. ఓ చట్టం రాశారనుకోండి, దాని అర్థం ఎప్పుడూ సూటిగా స్పష్టంగా ఉంటుందా? అస్సలుండదు. చాలాసార్లు భాష గందరగోళంగా ఉండొచ్చు. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ అస్పష్టత అనే సవాల్ను ఎదుర్కోవడానికే మనకి ఈ వ్యాఖ్యానం అనేది అవసరం. సరే, అన్నింటికన్నా ముందు అసలు మనం మాట్లాడుకునేది దేని గురించి? అదే స్టాట్యూట్, అంటే శాసనం లేదా చట్టం. దీని భాషను అర్థం చేసుకోవడమే మన ప్రయాణంలో మొదటి అడుగు. సో సింపుల్గా చెప్పాలంటే స్టాచ్యూట్ అంటే శాసనసభ ఆమోదించిన ఒక అధికారిక చట్టమన్నమాట. ఇది కేవలం కాగితం మీద ఉన్న కొన్ని పదాలు కాదు. మన సమాజంలో మనం ఎలా నడుచుకోవాలి, మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి, వీటన్నిటినీ నిర్దేశించే ఒక శక్తివంతమైన సాధనం. అయితే అన్ని చట్టాలను ఒకే ఘాటున కట్టలేం. కొన్నింటికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి. వాటి స్వభావం, అవి ఎంతకాలం అమల్లో ఉంటాయి, అవి ఎవరికి వర్తిస్తాయి అనే దాన్ని బట్టి వాటిని వేరువేరు రకాలుగా విభజిస్తారు. ఈ తేడాలు మనం వాటిని అర్థం చేసుకునే విధానాన్ని కూడా మారుస్తాయి. ఉదాహరణకు చూడండి, కొన్ని చట్టాలు కొద్ది కాలానికే ఉంటాయి, వాటిని తాత్కాలికమంటాం. మరికొన్ని శాశ్వతంగా ఉంటాయి. కొన్ని ఏమో ప్రజలందరికీ వర్తిస్తాయి, వాటిని పబ్లిక్ యాక్ట్స్ అంటారు. కొన్ని కేవలం కొంతమంది వ్యక్తులకు లేదా సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి, అవి ప్రైవేట్. అలాగే కొన్ని నియమాలని ఖచ్చితంగా పాటించి తీరాలి, మరికొన్ని కేవలం మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఈ తేడాలన్నీ వ్యాఖ్యానంలో చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు చట్టాన్ని అర్థం చేసుకోవడంలో రెండు కీలకమైన ప్రక్రియల గురించి చూద్దాం. అవి ఇంటర్ప్రిటేషన్, అంటే వ్యాఖ్యానం, మరియు కన్స్ట్రక్షన్, అంటే నిర్మాణం. ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా అనిపించినా వాటి మధ్య చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఇక్కడే అసలు విషయముంది. ఇంటర్ప్రిటేషన్ అంటే చట్టంలోని పదాలను ఉన్నవి ఉన్నట్టుగా చదివి వాటి అసలు అక్షరార్థం ఏమిటో తెలుసుకోవడం. కాని కన్స్ట్రక్షన్ అంటే ఆ పదాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేమిటి, ఆ చట్టాన్ని చేసిన వారి ఆంతర్యం ఏమిటి అని లోతుగా ఆలోచించడం. అంటే కొన్నిసార్లు ఆ పదాల పరిధిని దాటి చూడాల్సి ఉంటుంది. మరి న్యాయ నిపుణులు ఈ గందరగోళాన్ని ఎలా పరిష్కరిస్తారు? వాళ్ల దగ్గర కొన్ని పక్కా నియమాలుంటాయి. వాటిని ఒక టూల్ కిట్లా ఊహించుకోవచ్చు. ఈ టూల్స్ని ఉపయోగించి వాళ్లు చట్టానికి స్పష్టతను తీసుకొస్తారు. ఆ టూల్కిట్లో మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైనది, లిటరల్ రూల్, అదే అక్షరార్థ నియమం. ఇదేం చెప్తుందంటే చట్టంలోని పదాలకు వాటి సాధారణ రోజువారీ వాడుకలో ఏ అర్థముందో అదే అర్థాన్నివ్వాలి, వేరే ఊహాగానాలకు వెళ్లకూడదు. ఈ నియమం కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి ఈ కేసొక మంచి ఉదాహరణ. ఇక్కడ రైల్వే ట్రాక్కి నూనె పెడుతున్న ఒక కార్మికుడు చనిపోయాడు. చట్టం ప్రకారం ట్రాక్ని రీలేయింగ్ లేదా రిపేరింగ్ చేసేటప్పుడు చనిపోతేనే నష్టపరిహారం వస్తుంది. కోర్టు నూనె రాయడం అనేది రిపేరింగ్ కిందకు రాదని అక్షరార్థం తీసుకుని పాపం ఆ కుటుంబానికి పరిహారం నిరాకరించింది. చూసారా, ఇది ఎంత కఠినంగా ఉండగలదో. ఇందాక చూసినట్టు లిటరల్ రూల్ వాడితే కొన్నిసార్లు చాలా విచిత్రమైన, అసంబద్ధమైన ఫలితాలు వస్తాయి. అలాంటి సమయాల్లో వాడేదే ఈ గోల్డెన్ రూల్. ఇది ఒక సేఫ్టీ వాల్వ్లా పనిచేస్తుంది. చట్టం యొక్క అసలు ఉద్దేశ్యాన్ని కాపాడటానికి కొంచెం వెసులుబాటు కల్పిస్తుంది. ఈ కేసులో చూడండి, బెట్టింగ్ను ఇల్లు, ఆఫీసు, గది లేదా ఇతర ప్రదేశంలో నిషేధించారు. మరి ఇతర ప్రదేశమంటే ఓపెన్గా ఉన్న రేస్ కోర్స్ కూడా వస్తుందా? లిటరల్గా చూస్తే వస్తుంది, కానీ అది చాలా అసంబద్ధంగా ఉంటుంది. అందుకే కోర్ట్ గోల్డెన్ రూల్ వాడి ఆ చట్టం ఉద్దేశ్యం కేవలం మూసి ఉన్న ప్రదేశాలకే అని చెప్పి సహేతుకమైన తీర్పిచ్చింది. పదాలు ఒంటరిగా ఉండవు కదా, వాటి చుట్టూ వేరే పదాలుంటాయి, ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పదం అర్థాన్ని దాని చుట్టూ ఉన్న పదాలు ఎలా ప్రభావితం చేస్తాయో చూపే కొన్ని సూత్రాలను పరిశీలిద్దాం. ఈ లాటిన్ సూత్రం నోసిటరే అసోసియస్ చాలా సింపుల్. దీని అర్థం ఒక పదాన్ని దాని స్నేహితులను బట్టి తెలుసుకోవచ్చు. ఒక పదమార్థం మనకు సరిగ్గా తెలియనప్పుడు దాని పక్కన ఏ పదాలున్నాయో చూస్తే ఒక క్లూ దొరుకుతుంది. ఈ ఉదాహరణ చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. కార్లు, వ్యాన్లు, మోటార్ బైక్లు, ఇవన్నీ వాహనాలే కదా. సో ఆ పక్కన ఉన్న ఇతర అనే పదం తర్వాత వచ్చేది కూడా ఖచ్చితంగా మరో వాహనమే అయ్యుండాలి, అంతేగాని ఓ జంతువు పేరో భవనం పేరో కాదు. ఇదే నోసిటర్ ఎస్ సోసిస్ సూత్రం.
ఇది కూడా ఇందాకటి సూత్రానికి దగ్గరగా ఉంటుంది. దీని పేరు ఎజుస్డెమ్ జెనెరిస్, అంటే అదే రకమైనది అని అర్థం. ఒక లిస్ట్లో కొన్ని నిర్దిష్టమైన వస్తువుల పేర్లు చెప్పి చివర్లో ఇంకా ఇతర వస్తువులు అన్నారనుకోండి, ఆ ఇతర వస్తువులు కూడా ఆ మొదటి లిస్ట్లోని వాటిలాంటివే అయ్యుండాలి. ఇది సాధారణ పదాల అర్థం మరి విస్తృతంగా పోకుండా అడ్డుకుంటుంది. సరే, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ నియమాలన్నీ కేవలం థీరీ మాత్రమే కాదు. మన భారతదేశంలో వీటన్నిటినీ అధికారికంగా క్రోడీకరించిన ఒక ప్రత్యేక చట్టముంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నదే ఆ చట్టం, జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897. ఇది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చేసే అన్ని చట్టాలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే ఒక అధికారిక రూల్ బుక్ లాంటిదన్నమాట. ఈ చట్టంలో మనం ఇందాక చెప్పుకున్న ఎజుస్డెమ్ జెనెరిస్ నియమాన్ని సెక్షన్ 13లో చేర్చారు. అంతేకాదు, కేంద్ర చట్టమంటే ఏంటి, రాష్ట్ర చట్టమంటే ఏంటి ఇలాంటి ముఖ్యమైన పదాలకు సెక్షన్ 3లో స్పష్టమైన నిర్వచనాలిచ్చారు. దీనివల్ల దేశవ్యాప్తంగా చట్టాలను అర్థం చేసుకోవడంలో ఒకే రకమైన విధానముంటుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? ఎందుకంటే ఈ వ్యాఖ్యాన నియమాలే చట్టానికి ప్రాణం పోస్తాయి. చట్టమనేది కేవలం అక్షరాల మూటగా మిగిలిపోకుండా అది ప్రజలకు న్యాయంగా, అర్థవంతంగా మరియు కామన్ సెన్స్తో వర్తించేలా చూసేది ఈ నియమాలే. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక చట్టంలోని పదాలకు ఇన్ని రకాల అర్థాలు తీయగలిగినప్పుడు దానిమీద అసలు అధికారం ఎవరిది? ఆ చట్టాన్ని రాసిన శాసనసభ్యులదా, లేక దానికి అర్థం చెప్పే న్యాయమూర్తులదా? దీని గురించి ఆలోచించండి.